హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి. సో ఈరోజు వీడియో సూపర్ వీడియో అనమాట. మీరందరూ టైటిల్ చూశారు కదా. సో మీ టైటిల్కి, మనం పెట్టే టైటిల్కి ఏ మాత్రం తగ్గకుండా వీడియో ఉండబోతుంది అనమాట. మేబీ ఎవరైనా ఈ సిచ్యువేషన్ గర్ల్స్ మీరు ఫేస్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో చూడాల్సిందే అనమాట. ఎందుకంటే ఈరోజు నేను మీకోసం మాత్రమే కొన్ని టెక్నిక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. చాలా మంది రీసెంట్ డేస్లో కొంతమంది గర్ల్స్ అంటున్నారు, యాక్చువల్లీ మీరేంటి ఇప్పుడు బాయ్స్కి సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేస్తుంటారు అని చెప్పేసి. ఎందుకు అంటే యాక్చువల్లీ వీడియోస్ అంటే ఫాలో అయ్యేది కూడా ఎక్కువ బాయ్స్ కాబట్టి నేను వాళ్ళకి కొంచెం ఫేవర్గా చేస్తుంటాను. బట్ అలానే ఏం కాదు, వాళ్ళ కోసమే వీడియోస్ చేయాలి అని నేనేం టార్గెట్స్ అయితే పెట్టుకోలేదు. గర్ల్స్కి యూజ్ అయ్యే విధంగా కూడా నేను కొన్ని వీడియోస్ చేస్తాను. సో అంటే కొంతమంది కామెంట్ చేశారనమాట గర్ల్స్, సో వాళ్ళకి కూడా కొంచెం వీడియోస్ చేయండి అని చెప్పేసి కంపల్సరీ చేస్తాను అండి. బట్ ఈరోజు మాత్రం గర్ల్స్ మీకోసం మాత్రమే వీడియో నేను ముందే చెప్పేస్తున్నాను. ఎందుకు ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. అండ్ ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అంటే, మీ లవ్ని యాక్సెప్ట్ చేయాలి అంటే, మీకు స్పాట్లో పడిపోవాలంటే మీరేం చేయాలో చెప్తాను. చాలా ఫన్నీగా, కొంచెం రొమాంటిక్గా చెప్తాను. సో ఇవేమి నేను చెప్పే టిప్స్ ఎక్స్పెన్సివ్ కాదు. మీరేం ఖర్చు చేయాల్సిన అవసరం లేదనమాట. నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు కూడాను నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు అని చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్పమని చెప్తున్నా అంటే, చాలామంది మేబీ తన హెయిర్ స్టైల్ బాగాలేదనుకోండి, వెంటనే స్పాట్లో చెప్పేస్తూ ఉంటారనమాట. నీ హెయిర్ స్టైల్ ఏంటి అలా ఉంది, అసలు బాగాలేదు అని. లేదంటే తను ఏదన్నా కొంచెం మంచిగా ఒక డ్రెస్ వేసుకున్నా కూడా అసలు నీకు ఈ డ్రెస్ అసలు సెట్ అవ్వనే లేదు, ఏంటి ఈ డ్రెస్ అని చెప్పేసి అంటారు. అంటే కొంతమంది హానెస్ట్ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారనమాట. అసలు దాచుకోలేరు. వెంటనే స్పాట్లో వాళ్ళకి ఏమనిపిస్తుందో అది చెప్పేస్తారనమాట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి. కానీ మీరు చెప్పటం తప్పేం కాదు, ఓకే, మీ అలవాటు అది అనుకోండి. కాకపోతే ఇక్కడ అమ్మాయిల విషయానికి వచ్చేటప్పటికి మీరు కొంచెం ఇలా చేయకూడదు అనమాట. ఎందుకు చేయకూడదో కూడా చెప్తాను. వాళ్ళు హర్ట్ అయిపోతారు వెంటనే. ఎవరైనా కానీ అమ్మాయిలకి నువ్వు ఏంటి ఇలా ఉన్నావు, ఇదేంటి అలా ఉంది, ఇది అది అన్నారు అనుకోండి, హర్ట్ అయిపోతారు అనమాట. మిమ్మల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు ఇంకా. కానీ ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే, నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా బాగానే ఉంటావు, నువ్వు హెయిర్ స్టైల్ వేసినా బాగానే ఉంటావు. ఇలా పొగడండి, అమ్మాయిలు మీకు ఓకే చెప్పేస్తారనమాట. చాలా సింపుల్ టెక్నిక్స్. లేదు నేను ఇలానే చెప్పేస్తాను, డైరెక్ట్గానే నాకేమనిపిస్తే అది మాట్లాడేస్తాను అని అంటున్నారు అబ్బాయిలు కొంతమంది. పర్లేదు, కానీ మనం చెప్పే విధానంలో చిన్న చేంజ్ చేసుకోవాలన్నమాట. మీకు తన డ్రెస్ ఎగ్జాంపుల్గా నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఏం నచ్చకపోయినా కూడాను, మీ డ్రెస్ బాగాలేదు, మీ గర్ల్ ఫ్రెండ్ డ్రెస్ బాగాలేదు అనుకోండి, మీరు ఎలా చెప్పాలి, ఏంటి పిచ్చి డ్రెస్, ఏంటి డ్రెస్ ఇలా ఉంది, అసలు ఎందుకు వేసుకున్నావు, ఇలా అనొద్దు. మీరు అనాల్సింది ఏంటి, ఈ డ్రెస్ కన్నా కూడా నువ్వు వేరే కలర్ డ్రెస్లో చాలా బాగుంటావు, నువ్వు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటే ఇంకా మంచిగా అందంగా కనిపిస్తావు, నువ్వు ఒకసారి ఇలా ట్రై చేయొచ్చు కదా. ఇలా చెప్పండి, వాళ్ళు ఖచ్చితంగా వింటారు. అంతేకాని వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడమాకండి. ఇది ఒక టెక్నిక్. సో ఇది ఫాలో అయిపోండి అబ్బాయిలు మీరు. అండ్ నెక్స్ట్, మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు కానీ, టెక్స్ట్ చేసినప్పుడు కానీ వెంటనే రెస్పాండ్ అవ్వండి. ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. మీరు దీన్ని అండర్లైన్ చేసుకోండి ఈ వర్డ్ని, ఎందుకు చెప్తున్నాను అనేది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఐ థింక్ అంటే మీరు నార్మల్గా రెగ్యులర్గా కలిసే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎక్కువగా మీ కాంటాక్ట్ అనేది మొబైల్లోనే ఉంటుంది కాబట్టి, అంటే ఎక్కువ మాట్లాడుకోవటం కానీ చాటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, అంటే మీకు అంటే మీరు దగ్గర అయ్యేది ఎక్కువగా క్యాజువల్గా మొబైల్లోనే ఎక్కువ క్లోజ్ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసినా కానీ, టెక్స్ట్ చేసినా కానీ, పోనీ ఏదో ఒక దానికి రెస్పాండ్ అవ్వండి. మీరు పెద్ద బిజీ అని, మీరు ఏదో తోపు అని ఫీల్ అయ్యారు అనుకోండి, మీకంటే తోపు అన్నట్టుగా గర్ల్స్ ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే ప్రజెంట్ గర్ల్స్ అలానే ఉన్నారు. సో మాకేంటి, మాకేం తక్కువ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది కాదు ఇంపార్టెంట్. అంటే రెస్పాండ్ అవుతున్నారా లేదా, మనకి వాల్యూ ఇస్తున్నారా లేదా, సో ఇది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఎప్పుడైనా కానీ మీ గర్ల్ ఫ్రెండ్ చేసిన కాల్ చేసినా కూడాను, సో మ్యాక్సిమం వెంటనే రెస్పాండ్ అయ్యి, మేబీ మీకు వర్క్ ఉంటే నేను చాలా సార్లు చెప్పే ఉంటాను, సో ఈ వర్క్లో ఉన్నాను, సో ఒక 10 minutes ఆగు చేస్తాను అని, సో ఏదో ఒకటి చెప్పండి. సో మేబీ టెక్స్ట్లో అయినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. సైలెంట్గా ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు. మీకు ఏదైనా గొడవ అయిందా, ఐ థింక్ వెంటనే చాలామంది అబ్బాయిలకి బ్యాడ్ వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో అట్లాంటివి యూజ్ చేయమాకండి, గర్ల్స్కి అస్సలు నచ్చదు అనమాట అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటే. అది కూడా రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా గర్ల్స్ని పొగిడేటప్పుడు అంటే చాలా అందంగా ఉన్నావు, బ్యూటిఫుల్గా ఉన్నావు, చాలా బాగున్నావు, ఇట్లా చెప్తే బాగుంటుంది. కానీ నువ్వు చాలా హాట్ ఉన్నావు, నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయమాకండి. అలాంటివి అమ్మాయిలకి అస్సలు నచ్చవు అనమాట. అంటే నాకు చెప్పటానికి నాకే నచ్చట్లేదు, బట్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అలాంటి మాటలు యూజ్ చేయమాకండి. అండ్ మాట్లాడేటప్పుడు మంచిగా ట్రీట్ చేయాలి, అంటే మనం ఓన్ చేసుకున్నట్లుగా. సో
తన కోసం నేను, నా కోసం తను అన్నట్లుగా ఉండాలి. మీరు మాట్లాడే మాటలు అలా ఉండాలి అనమాట. అంత ఇంపాక్ట్ చూపించాలి అమ్మాయికి. సో, అంటే నా కోసమే తను అన్నట్లుగా ఒక అమ్మాయి ఫీల్ అయిపోవాలి అంటే ఖచ్చితంగా మన టాకింగ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. మాట్లాడేటప్పుడు కూడా చాలా జెన్యూనిటీని మెయింటైన్ చేయండి. అబద్ధాలాడటం, పిచ్చి పిచ్చి వేషాలు వేయటం ఇలాంటివి వద్దు మనకి. అవసరం లేదు. మనం ఉన్నది ఉన్నట్లుగానే ఉందాం. మనం ఏంటనేది అవతల గర్ల్‌కి తెలియాలి అనమాట. సో, దాన్ని చూసే ఇష్టపడాలి కానీ మీరేదో షో ఆఫ్ చేస్తే ఇష్టపడటం కాదు. సో, మీ జెన్యూనిటీని నచ్చి ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడాలి కాబట్టి ఈ మాటలు కూడా కొన్ని చెప్తున్నాను. అండ్ అలాగే గిఫ్ట్స్ మీ గర్ల్ ఫ్రెండ్‌కి అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఇస్తూ ఉండండి. ఎందుకంటే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళకేంటి అంటే ఎప్పుడైనా నా బాయ్ ఫ్రెండ్ సర్ప్రైజింగ్‌గా ఒక గిఫ్ట్ ఇస్తే బావుండు అని ప్రతి ఒక్క అమ్మాయిలో ఉంటుందనమాట. కానీ అది బయటికి కొంతమంది చెప్పరు. కొంతమంది అది మాక్సిమం చెప్పరు అనమాట. సో, మేబీ తనకనిపిస్తే తనే ఏదో గిఫ్ట్ చేస్తాడు కదా అని అనుకుంటారు కానీ బట్ అంటే వాళ్ళ మనసులో ఉన్న థాట్ ఏంటి అనేది చాలామంది అబ్బాయిలకి మేబీ తెలీదు కదా! అందుకు చెప్తున్నాను. సో, ప్రతి ఒక్క అమ్మాయికి కూడా అంటే నా బాయ్ ఫ్రెండ్ చిన్న చిన్న గిఫ్ట్స్ అన్నీ ఇస్తుంటే అదొక హ్యాపీ కదా! బావుంటుంది కదా! అని ఒక ఫీల్ ఉంటుంది. నార్మల్‌గా క్యాజువల్‌గా ప్రతి ఒక్క అమ్మాయికి ఫీల్ అనేది ఉంటుందనమాట. అది మీరు యూజ్ చేసుకోవాలి. బట్ రోజుకొక గిఫ్ట్ ఇవ్వండి తీసుకెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్‌కి అని చెప్పట్లేదు కానీ బట్ అకేషనల్‌గా ఎప్పుడైనా కావచ్చు. అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ప్రెజెంట్ చేస్తూ ఉండండి. తప్పేం లేదు. కాస్ట్‌లీ గిఫ్ట్ కూడా అవసరం లేదు. మీకు తగ్గ గిఫ్ట్ ఏదైనా సరే ఇస్తూ ఉండండి. కొంచెం వాళ్ళు కొంచెం మనసుకి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా మిమ్మల్ని మిస్ అవుతున్నప్పుడు కూడా అలాంటి గిఫ్ట్స్ చూసుకొని మురిసిపోతూ ఉంటారనమాట. సో, ఇది మీకు కూడా ఒక రకంగా యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మీరు యూజ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమోషనల్‌గా, ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళంటే కూడా అమ్మాయిలకి చాలా ఇష్టం అనమాట. ఎందుకు అంటే తను ఎప్పుడైనా ఒక బాధపడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక ఇష్యూ జరిగింది లేదా ఏదో ఒకటి సంథింగ్ దానివల్ల బాగా ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది అనుకోండి. మీరు కొంచెం ఓదార్చండి. తప్పేముంది. కొద్దిగా టైమ్ స్పెండ్ చేయండి తనతో. తను కొంచెం మూడ్‌లో నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. మేబీ తను ఆ మూడ్‌లో నుంచి బయటికి రాకపోయినా ఐ థింక్ మీరేదో తన మూడ్ చేంజ్ చేయాలని ట్రై చేస్తున్నారనైనా అట్‌లీస్ట్ తెలుస్తుంది కదా! ఖచ్చితంగా ట్రై చేయండి. సో, కొంచెం ఏదైనా ఫైనాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. సో, నాకిది అన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేయండి. మీ వంతు అండ్ మీకు అంటే మీకు లేకుండా ఏదో తెచ్చేసి వాళ్ళకి పెట్టేసేయండి అని చెప్పట్లేదు. మీ వంతుగా మీకున్న దాంట్లో ఏదైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. సో, ఎందుకంటే ఇలాంటివి అమ్మాయిలు అంత ఈజీగా మర్చిపోలేరు అనమాట. సో, తను ఎమోషనల్‌గా ఉన్నప్పుడు సపోర్ట్ ఇచ్చినా, ఫైనాన్షియల్ టైంలో సపోర్ట్ ఇచ్చినా సరే అలాంటి అబ్బాయిలని అమ్మాయిలు అసలు వదులుకోరు. సో, ఇంత చేసి, ఇన్ని చేసి కూడాను మీ లవ్‌ని చెప్పకపోతే ఎలా? చెప్పాలి కదా! సో, ఖచ్చితంగా ఒక మంచి టైం, మంచి మూడ్ చూసుకొని సో, అమ్మాయి మూడ్ ఎలా ఉంది అనేది కొంచెం చూసుకొని దాన్ని బట్టి మీ లవ్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయండి. సో, అంటే ఇదంతా చేస్తూ కూడా మీరు ఇంకా మీ లవ్‌ని ప్రెజెంట్ చేయలేదు అంటే మీరే ఇబ్బంది పడాల్సొస్తుందనమాట. ఖచ్చితంగా వన్స్ మీరు యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి అంటే అవతల అమ్మాయి యాక్సెప్ట్ చేయాలి అంటే ఇవన్నీ ఒక టెక్నిక్స్ లాగా మీకు హెల్ప్ అవుతాయి. అండ్ జెన్యూనిటీని మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ కూడా మీకు అవసరం లేదు రియాలిటీలోకొస్తే. కానీ కొంతమందికి తెలీదు కాబట్టి ఇష్టం చాలా ఉన్నా కూడాను ఆ ఇష్టాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలో కొంతమందికి తెలీదు. అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందని మాత్రం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. బట్ డెఫినెట్‌లీ మీరెంత ఇష్టపడుతున్నారు, మీరు లైఫ్‌లో ఎలా ఉండాలి అనుకుంటున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడాను మీరు ఇష్టపడిన మీ గర్ల్ ఫ్రెండ్‌తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఐ థింక్ తనకి కూడా మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటే డెఫినెట్‌లీ 100% యాక్సెప్ట్ చేస్తుంది మీ లవ్‌ని. అందులో ఎలాంటి చేంజ్ లేదనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, ఐ థింక్ ఒక అమ్మాయి నో చెప్తుంది అంటే మీరు ఎన్ని చేసినా కూడాను, మీరెంత ట్రై చేస్తున్నా కూడాను, తనకి ఇష్టం లేదు అని చెప్తే మాత్రం వదిలేసేయండి. సో, అంతే ఇంకా. మీకు పెయిన్ ఉన్నా సరే, కొద్ది రోజులు బాధపడుతున్నా సరే వదిలేసేయండి. ఎందుకంటే ఇష్టం అనేది ఎప్పుడూ కూడా 2 సైడ్ ఉండాలి. ఒక్కరికి ఉంటే సరిపోదు. సో, ఫైనల్లీ ఇవన్నమాట. మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. హెల్ప్ అయిందనైతే నేను అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చి హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను కొన్ని వీడియోస్‌లో స్కిప్ చేశాను. బట్ డెఫినెట్‌లీ ఈ వీడియోలో ఇస్తానండి. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అయ్యి ఏమన్నా అడగాలి అనుకున్నా కూడా డెఫినెట్‌లీ అడగొచ్చు. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది నేను మెయిన్‌గా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేసేది లవ్ టాపిక్స్ పైన మాత్రమే అనమాట. మీరు అదర్ టాపిక్స్ పైన నాకు ఏమన్నా మెసేజెస్ చేసినా కూడా అది మీకు వేస్ట్ ఆఫ్ టైమ్ అవుతుంది. నాకు వేస్ట్ ఆఫ్ టైమే అవుతుంది కాబట్టి సో, దీనికి సంబంధించి ఏమన్నా సరే ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్లయితే మాక్సిమం ప్రాబ్లమ్ చెప్పండి. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు అయితే నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతకన్నా ముందు ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయ్యి ఆ తర్వాత డీఎం చేయండి. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.